ఇదివరకు రోజుల్లో మనం చదువుకునేటప్పుడు నైన్టీస్ కిడ్స్ చదువుకునే రోజుల్లో బిఫోర్ దట్ 80 కిడ్స్ ఆల్సో చదువుకునే రోజుల్లో పిల్లలు ఒక తప్పు చేస్తే టీచర్ పనిష్మెంట్ ఇస్తే ఆ విషయం మనం ఇంట్లో చెప్పడానికి చాలా భయపడేవాళ్ళం. ఎందుకంటే ఆ విషయం ఇంట్లో చెప్తే మళ్ళీ మన పేరెంట్స్ ఇక్కడ మనం తిడతారు, ఎందుకు నిన్ను తిట్టింది టీచర్, ఎందుకు నిన్ను పనిష్ చేసింది టీచర్ అని. ఆ విషయం ఇంట్లో చెప్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడ కొడతారో అన్న భయంతో మనం ఇంట్లో చెప్పేవాళ్ళం కాదు. ఆ తప్పుని మనమే కరెక్ట్ చేసుకునే వాళ్ళము, ఫ్రెండ్స్ సపోర్ట్ చేసేవాళ్ళు, మళ్ళీ అదే టీచర్ మన దగ్గర తీసుకునేది, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే టీచర్ కొట్టింది ఆర్ తిట్టింది ఆర్ పనిష్మెంట్ ఇచ్చింది అన్న ఒక్క మాట చైల్డ్ నోట్లో నుంచి వినపడితే అంతే, టీచర్ అయిపోయింది ఇక మరుసటి రోజు. అది నిజమా అబద్ధమా, లేదా అది ఎందుకు చేసింది, ఒక రీజన్ అని ఉంటుంది కదా. మేబీ ఎందుకు చైల్డ్ ఏమైనా అబద్ధం చెప్పుకుంటొచ్చు, లేదంటే వేరే వాళ్ళని తిట్టినప్పుడు ఈ అబ్బాయి భయపడి ఉండొచ్చు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు భయపడి ఉండొచ్చు. ఇవన్నీ ఆలోచించకుండా టీచర్ తిట్టింది, ఎందుకు తిట్టింది, మా పిల్లల్ని తిట్టాల్సిన అవసరం ఏంటి అని టీచర్ని వెళ్ళి పేరెంట్ ఇష్టం వచ్చినట్టు స్కూల్లో మాట్లాడటము, కంప్లైంట్ చేయడము, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏ టీచర్కి పిల్లల మీద పగ అనేది ఉండదు, పిల్లాడు బాగుపడాలి అన్న ఒక ఇంటెన్షన్ మాత్రమే ఉంటుంది. అది గుర్తించాలి మీరందరూ. అది వదిలేసి టీచర్ తిట్టింది, టీచర్ కొట్టింది అని మీరందరూ వెళ్ళి టీచర్ మీద పడిపోతే ఒక్కసారి 2 సార్లు భరిస్తారు, 3వ రోజు తెగిలి అంతే, పోతే పైన వచ్చింది మనకి అన్న థాట్ లో వాళ్ళకి మేనేజ్ రాదు. యూ పీపుల్ ఆర్ ఆల్రెడీ బిజీ విత్ యువర్ వర్క్స్. అందరు ఎంప్లాయీస్, ఇప్పుడు అమ్మ నాన్న అందరు ఎంప్లాయీస్ లోనే ఉంటున్నారు, మన పిల్లల్ని వదిలేస్తున్నారు. సో మనకు అంత టైం ఉండటం లేదు. అలాంటప్పుడు టీచర్ ఇస్ ద ఓన్లీ పర్సన్ హూ విల్ బి దేర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇన్ అ డే విత్ ద చిల్డ్రన్ ఆర్ విత్ ద చైల్డ్. అలాంటప్పుడు వాళ్ళు తప్పు చేస్తే ఒక మాట అంటారు, ఒకసారి పనిష్మెంట్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లల్ని బాగుపరచాలి, వాళ్ళని ఒక సరైన దారిలో పెట్టాలి అని ఉంటుంది. కానీ వాళ్ళు పనిష్మెంట్ తీసుకుంటే టీచర్స్కి ఏమీ ఆనందం రాదు. ఇది అని నేను ఖండిస్తున్నాను. అంటే నేనెవరు లేదు కానీ, బట్ మనం అందరం ఒక స్టాండ్ తీసుకోవాలి. టీచర్స్ ఆ ఎడ్యుకేషన్ సైకిల్ అనేది కొంచెం వెనక్కి వెళ్తే పిల్లలు బాగుపడతారు అనేది నా